ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. రక్షితుడు వెనుకకు జారిపోవడం అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. వెనుకకు జారిన వాళ్ళకు సంభవించేటువంటి లక్షణాలు, వాళ్ళకు సంభవించేటువంటి నష్టాలు అనే దాని గురించి మనం ఇప్పుడు ధ్యానం చేసుకుందాం. వెనుకకు జారిన వారికి సంభవించేటువంటి నష్టాలు. ఆధ్యాత్మికంగా మనం బ్రతకాల్సిన వారంగా ఉన్నాం. అపవాది భయంకరుడు. వాడు చాలామంది దేవుని ప్రజల్ని దేవునికి దూరం చేయాలి అనేది వాడి యొక్క ఎయిమ్, వాడి యొక్క గురి. అందుకే పేతురు గారు తన పత్రికలో రాస్తాడు. 5వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో తన బిడ్డల్ని హెచ్చరిస్తూ, దేవుని బిడ్డల్ని హెచ్చరిస్తూ కొన్ని విషయాలు రాశారు. నిబ్బరమైన బుద్ధి కలవారై, 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. మరొకసారి చదువుతాను. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8, 9 వచనాలు నేను చదువుతున్నాను. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది అనే చోట 2 అని అంకేసి ఫుట్ నోట్స్లో సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. కాబట్టి అపవాది సాతాను మనకు విరోధి. వాడు గర్జించు సింహంలాగా ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. వెతికినప్పుడు ఎవరైనా దొరికారనుకోండి, వాడు తిరుగులాడుతూ వెతుకుచూ ఉన్నప్పుడు దొరికితే తప్పనిసరిగా మింగేస్తాడు, పట్టుకుంటాడు, లొంగ తీసుకుంటాడు, మనల్ని దేవునికి దూరం చేసేస్తాడు. లోకంలో ఉన్నటువంటి మన సహోదరులందరికీ, ఇలాంటి క్రైస్తవ సహోదరులందరికీ ఈ విధంగానే వస్తున్నాయి శ్రమలు అనేవి. దేవునికి దూరం చేయటం వల్ల కలిగేటువంటి శ్రమలు, హింసలకి క్రైస్తవులను గురి చేస్తున్నాడు. కాబట్టి విశ్వాసంలో స్థిరులుగా ఉండి వాడిని మనం ఎదిరించాలి. విశ్వాసంలో స్థిరులుగా ఉంటే, విశ్వాసంలో బలంగా ఉంటే మనం వాడిని ఎదిరించవచ్చు. విశ్వాసంలో బలంగా లేకపోతే, బలహీనులుగా ఉంటే
వాడు మనల్ని మింగేస్తాడు, శ్రమల పాలు చేస్తాడు, దేవునికి దూరం చేసేస్తాడు. దైవ ఆశీర్వాదాలకి ఆయన ఇచ్చినటువంటి తలాంతుల్ని ఆయన కొరకు వాడకుండా మనల్ని నాశనంలోనికి నడిపిస్తాడు. కాబట్టి ఈ వర్తమానంలో వెనుకకు జారిపోతే కలిగేటువంటి నష్టాలు, భక్తిగా ఉండాల్సిన మనం అపవాదికి లొంగిపోయి అపవాది చెరపట్టి అపవాది చెరలోనికి మనం వెళ్ళిపోయి వాడితో సహవాసం చేస్తూ ఉంటే తప్పనిసరిగా మనం అనేకమైన నష్టాలు చవిచూస్తాం. ఆధ్యాత్మికమైన నష్టాలు ఏంటో మనం చూద్దాం. దేవుని నుండి రక్షించబడినటువంటి నీవు దేవుని నుండి వెనక్కు జారిపోతే, రక్షితుడు వెనకకు జారిపోతే ఏ పాపము నుంచి అయితే రక్షితుడు రక్షించబడ్డాడో ఒకప్పుడు తిరిగి మరలా అదే పాపంలోనికి ప్రవేశిస్తాడు. ఏ పాపం నుంచి విడుదల పొందామో ఆ పాపంలోనికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాం. పేతురు చేపలు పట్టే జాలరి. యేసు ప్రభు అతను పిలిచాడు. పిలిచి నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తాను అని ప్రభు అతను పిలిచాడు. ప్రభు యొక్క పిలుపు విని ప్రభును వెంబడించాడు పేతురు, మిగిలిన శిష్యులు. అయితే అతనిలో స్వనీత ఉంది. ఏంటి స్వనీత అంటే, పేతురు, అపవాది మిమ్మల్ని కోరుకున్నాడు, గోధుమల్ని జల్లెళ్ళ వేసి జల్లించేటట్లు మిమ్మల్ని శ్రమలనే జల్లెళ్ళ వేసి జల్లించడానికి కోరుకున్నాడు అపవాది. అయితే నీ గురించి నేను తండ్రిని వేడుకున్నాను, నీ మనసు తిరిగిన తర్వాత వాళ్ళని బలపరచు అని చెప్పాడు. పేతురు, లేదు ప్రభువా, వీళ్ళందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా సరే నేను మాత్రం నిన్ను విడిచిపెట్టి వెళ్ళను అన్నాడు. అయితే ఈరోజు తెల్లవారుజామున కోడి కూయక ముందే ముమ్మారు నేనెవరో ఎరగో అంటావు. యేసుప్రభువా, ఆయన ఎవరో నాకు తెలియదు అంటావు అని చెప్పారు. లేదు ప్రభువా, వీళ్ళందరూ అలా అనొచ్చేమో కానీ నేను మాత్రం అననని ధీమాతో ఉన్నాడు. కానీ అరే, ఇది ప్రభు చెప్పిన మాట, దీని విషయంలో నేను జాగ్రత్త పడాలనేటువంటి ఆలోచన అతనికి రాలేదు. అయితే ముమ్మారు అబద్ధం ఆడిన తర్వాత, బొంకిన తర్వాత, కోడి కూసాక ఆ ప్రభు మాట గుర్తుకొచ్చింది. ప్రభు మాట గుర్తుకొచ్చింది. అరే, నేను ఇలా అన్నాను కదా ప్రభు దగ్గర, అందరూ విడిచిపెట్టేసినా నేను విడిచిపెట్టనన్నాను కదా, అయ్యో ఏంటి ఇలా అయిపోయింది అని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చాడంట. ఏడ్చాడు. తర్వాత ప్రభుని సిలువ వేశారు, ఆయన మరణానికి అప్పగించారు. దేవుని సెలవు ప్రకారమే ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు. మూడవ దినం జరిగింది ఏంటంటే, చాలామంది సహోదరులు అక్కడికి వెళ్ళి ప్రభు లేడు, ఆయన ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు, సమాధిలో లేడనే వార్త చెప్పారు. ఈయన కూడా వెళ్ళాడు, సమాధిలోకి లోపలికి ప్రవేశించి చూశాడు, లేదు. అయిపోయిందిలే, ఇంకా అంత గొప్ప వ్యక్తి, మహానుభావుడు,
మాతో ఉన్నప్పుడు మేమంత ధైర్యంగా ఉన్నాం, మేమంత నిబ్బరంగా ఉన్నాం. అయితే నేను ఆయన ఎరగనన్నాను, తిరిగి పశ్చాత్తాపడ్డాను. తీరా చూస్తే ఏంటే ఆయన మరణించారు, సమాధి చేయబడ్డారు, ఆయన ఎవరో తీసుకెళ్ళిపోయారు అంటున్నారు అని ఆలోచించాడు. ఆ తర్వాత తనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే సరే ఆయన ఉన్నంతసేపు ఏదో సేవ చేసాం, మన వృత్తి మనం చేసుకుందాం, మళ్ళీ తిరిగి మన పాత వృత్తిలోకి వెళ్ళిపోదామని శిష్యులతో, తక్కిన శిష్యులతో నేను చేపలు పడతాకి వెళ్ళిపోతున్నాను అన్నాడు. వాళ్ళు ఏమన్నారు, నువ్వు వెళ్తే వెళ్ళి మేము వస్తాం, మేము రాము అనలేదు. వాళ్ళు కూడా ఏమన్నారంటే మేము కూడా నీతో పాటు వస్తాం, మేము కూడా నీతో పాటు వస్తాం. చూడండి 21వ అధ్యాయం యోహాను సువార్త 2వ వచనంలో సీమోను పేతురు, తోమ, నతనయేలు, యాకోబు, యోహానులు ఆయన శిష్యుల్లో మరిద్దరు. 2వ వచనంలో సీమోను పేతురు ఒకళ్ళు, 2 దిదుమ అనబడిన తోమ, 3 నతనయేలు, 4 జబదయి కుమారులు, వాళ్ళిద్దరు ఎవరంటే యాకోబు, యోహానులు ఆయన శిష్యుల్లో మరిద్దరు. మొత్తం ఎంతమంది అయ్యారు? పేతురు, తోమ, నతనయేలు, జబదయి కుమారులు ఇద్దరు, మరిద్దరు, 7 అయ్యారు. పేతురుతో పాటు 7. నేను చేపల పట్టబోదునని వారుతా అంటే వాళ్ళు కూడా ఏమన్నారు, మేము కూడా నీతో వస్తాం అంటే తిరిగి ఏమయ్యాడు? ఈ వచ్చినటువంటి ఉపద్రవానికి ప్రభువు సిలువ వేయబడడం, ఆయన మరణించడం, సమాధి చేయబడడం, సమాధిలో ఆయన లేడు అని ఈ సందర్భాలన్నీ చూసి ఏం చేశాడు? నేను చేపలు పడతా వెళ్ళిపోతున్నాను, మళ్ళీ తిరిగి పాత వృత్తిలోకి వెళ్ళిపోయాడు. ప్రభు నుంచి వెనకకు జారిపోయిన తర్వాత తిరిగి గలిలీ సముద్రంలో చేపలు పడతాకు వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఆలోచించేయండి, జాగ్రత్త పడాలి. వెనుకకు జారిపోయినటువంటి వాళ్ళ యొక్క పరిస్థితిని మనం గ్రహించాలి. వెనుకకు జారిపోయిన వాడికి కలిగే నష్టం ఏంటంటే వాళ్ళు తిరిగి మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోతారు. పాత బుద్ధులు, పాత పద్ధతులు, పాత పాపం, విడిచిపెట్టిన పాపం మళ్ళీ అందులోకి వెళ్ళిపోతారు. ఆత్మీయ అంధత్వం వల్ల ఒకడు తన పొరపాట్లను కప్పేసుకుని అనేకమైన పొరపాట్లు చేస్తూ తెలియని రీతిగా పొరపాట్లు, వాళ్ళు చేసేటువంటి పాపాల సంఖ్య పెరిగిపోతూ వస్తుంది. తిరిగి దేవుని దగ్గరికి చేరే వరకు కూడా వాళ్ళ పాపాల సంఖ్య పెరిగిపోతూ వస్తుంది. మాటల్లో, క్రియల్లో, వాళ్ళకున్నటువంటి సంబంధాల్లో పొరపాట్లు కనబడుతూనే ఉంటాయి. అనేకమైన తప్పిదాలు, పొరపాట్లు చేసేస్తూ ఉంటారు. రెండవది, కీర్తనకారుడు 51వ కీర్తనలో చెప్పినట్టు 51వ కీర్తన, దావీదు పాపం చేసిన తర్వాత నాతాను వచ్చి అతన్ని గద్దించిన తర్వాత ఏడుస్తూ, కన్నీరు విడుస్తూ, పశ్చాత్తాపడుతూ దేవుని అనుగ్రహాన్ని, కటాక్షాన్ని, ఆయన కృపను మళ్ళా పొందుకోవాలన్న ఉద్దేశంతో ఈ కీర్తన రాశాడు. ఈ 51వ కీర్తన దావీదు రాసిన కీర్తన. ఈ కీర్తనలు అంటాడు 11వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసేయద్దు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు అంటాడు. పాత నిబంధనలో
భక్తులతో దేవుని ఆత్మ కొనసాగేవాడు. వాళ్ళు దేవునికి దూరం అయిపోయినప్పుడు పరిశుద్ధాత్ముడు వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు. సౌలు పరిస్థితి అంతే. సౌలుకి దేవుని ఆత్మచేత నింపబడి ప్రకటించిన వాడే, కొత్త మనస్సు పొందుకున్నవాడే. వెనక్కి జారిన తర్వాత దేవుని ఆత్మ వెళ్ళిపోయింది, దురాత్మ ఒకటి వచ్చి వెరిపించింది. దురాత్మ వచ్చి వెరిపించింది. దైవాత్మ విడిచి వెళ్ళిపోవడం అనేది పాత నిబంధనలో జరిగేది. అందుకే దావీదు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసేయొద్దు అని. మనం ఈ ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనలో నుంచి ప్రభు తీసివేయడు. ఎందుకంటే ఆదరణకర్తగా సంచకరువుగా ఆయన మన కోసం ఇచ్చాడు. పరిశుద్ధాత్మలో ముద్రించబడ్డాం మనం. అయితే రక్షణ పొందిన వ్యక్తి వెనకకు జారిపోతే ఇక్కడ కలిగేటువంటి రెండవ నష్టం ఏంటంటే రక్షణలో ఉండేటువంటి ఆనందాన్ని కోల్పోతాం. అందుకే దావీదు అంటాడు, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు. రక్షణ పోదు కానీ, పరిశుద్ధాత్ముడు విడిచి వెళ్ళిపోవడం కాదు కానీ, పరిశుద్ధాత్ముడు ఇక మనల్ని లీడ్ చేయడు అన్నమాట. లీడ్ చేయడు. పరిశుద్ధాత్మకు అధికారం ఇస్తే ఆయన పనిచేస్తాడు. ఆయనకు అధికారం ఇవ్వనప్పుడు ఇంకా ఆయన ఏం పనిచేస్తాడు? కాబట్టి ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఉండడో ఆయన సహాయం మనకు ఉండదో, ఎప్పుడైతే ఆయన మౌనంగా ఉంటాడో, ఆర్పివేయబడినట్లయిపోతాడో, దుఃఖిస్తూ ఉంటాడో, అప్పుడు దేవుని ద్వారా మనకు కలిగినటువంటి రక్షణ ఆనందం కోల్పోతాం. రక్షణ ఆనందం వివరింపలేనిది. అందుకే పేతురు గారు ఏమన్నాడు? చెప్పన సత్యము మహిమాయుక్తమైన ఆనందము కలవారై అంటాడు. చెప్పన సత్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు. మీరు ఆయనను చూడకపోయినను ఆయన ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. చెప్పనశక్యము, మహిమతో కూడినటువంటి ఆనందం ప్రభు తన బిడ్డలకి సంతోషం, ఆనందాన్ని ప్రభు ఇచ్చారు. కాబట్టి రక్షితుడు వెనుకకు జారిపోతే ఆ రక్షణ ఆనందాన్ని పోగొట్టేసుకుంటాడు, కోల్పోతాడు. రక్షణ ఆనందాన్ని కోల్పోతాడు. ఉత్సాహ సంతోషాలు ఉండవు. అందుకే 51వ కీర్తనలో 12వ వచనంలో అంటాడు, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచు అంటాడు. 8వ వచనంలో ఉత్సాహ సంతోషములు నాకు వినిపించు అంటాడు. ఏంటంట? ఉత్సాహ సంతోషములు నాకు వినిపించు. కాబట్టి రక్షణ పొందిన క్రొత్తలో ప్రభు నన్ను ప్రేమించాడు, నా పాపాలు పరిహరించాడు, నన్ను నిత్యరాజ్యానికి చేర్చుకోబోతున్నాడు, నన్ను తన బిడ్డగా చేసుకున్నాడు, నన్ను తన సొత్తుగా చేసుకున్నాడు, నన్ను బలపరుస్తున్నాడు, నాకు తోడై ఉన్నాడు, ఆహా నా దేవుడు ఎంత గొప్పవాడనే ఈ ఆనందం రక్షించబడిన పిదప పాపంలోనికి జారిపోతే, మళ్ళీ తిరిగి లోకంలోనికి జారిపోతే ఆ ఆనందాన్ని కోల్పోతాడు. రక్షణానందం కోల్పోతాడు. చూడండి, దావీదు పాపం చేసిన దగ్గర నుంచి తన జీవితంలో సంతోషం అనేది ఎరగడు. ఇంకా దుఃఖం దుఃఖం దుఃఖం, పరుగు, పారిపోవడం, భయం, పోరాటాలు, ఇంట్లో ఉన్న వాళ్ళతో నిత్యం పోరాటం.
ప్రభు చెప్పిన మాట అది. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడైన ఉరియా భార్యను నీకు భార్య అగినట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. 11వ వచనం. నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టిస్తాను. ఆలోచించేయండి. అప్పటి నుంచి అపాయాలు, అప్పటి నుంచి ఇంటి వారందరికీ యుద్ధాలు. అందుకే ఆ తర్వాత అధ్యాయాలు మనం చదివితే 13వ అధ్యాయంలో రాజకుమారుడు అమ్నోను హత్య చేయబడతాడు. తన కుమార్తె చెరపబడుతుంది. తర్వాత అబ్షాలోము తిరుగుబాటు చేస్తాడు. దావీదు దగ్గర పనిచేసేటువంటి మంత్రి అహీతోఫెలు అబ్షాలోము పక్షంగా చేరతాడు. చూడండి, ఇంకా అన్నీ సమస్యలే, అపాయాలే. కాబట్టి ఈ సందర్భంలో రక్షణ ఆనందాన్ని కోల్పోతాడనమాట. మూడవది, నీతో పాటు ఉండేటువంటి నీ ఆత్మీయ బంధువులకు కూడా నష్టం కలుగుతుంది. నీవే నష్టపోవు, నీతో పాటు నీ సంఘం, నీతో పాటు నీ సేవకులు, నీతో పాటు నీ కుటుంబం, వాళ్ళకి నష్టాలు కలుగుతాయి. కరువు కాలంలో అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళినప్పుడు అబ్రహాముతో పాటు లోతు కూడా ఆ వాగ్దాన దేశాన్ని విడిచి ఐగుప్తుకు వెళ్ళాడు. అబ్రహాము అతనితో కూడా లోతు మళ్ళీ తిరిగి వాగ్దాన దేశానికి వచ్చారు. అబ్రహాం ఎప్పుడు కూడా ఇంకా అన్యుల దగ్గరికి వెళ్ళలేదు. కానీ లోతు పడిపోయిన స్థితి నుండి సంపూర్ణ విజయం పొందనందువల్ల తిరిగి సొదొమలో కాపురం ఉండడానికి వెళ్ళిపోయాడు. సొదొమలో కాపురం ఉండడానికి వెళ్ళిపోయాడు. కాబట్టి మనం వెనుకకు జారిపోతే దేవుని చిత్తంలో నుండి అనేకులు ఆత్మీయ స్థితిలో అనేకులను బలహీనపరిచేస్తావు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. హృదయంలో దేవుని నుండి వెనుకకు జారిపోయిన వాడు బాహ్యమైన శోధనలకు గురవుతాడు. బాహ్య శోధనకు లోనై పాపంలో పడినవాడు ఇతరులను కూడా శోధిస్తాడు. ఇతరులను శోధనలోకి నెట్టేసినవాడు దేవుని కూడా శోధిస్తాడు. కాబట్టి ఇతరులను శోధించి శోధనలోకి నెట్టేసే వాళ్ళ యొక్క పరిస్థితి ఎంత ఘోరమైనదో చూడండి. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో చూస్తాం. అననీయ సప్పీరా వాళ్ళిద్దరూ ఏకమయ్యారు. కనీసం ఒక్కళ్ళకైనా మనసు రాలేదు. చూడండి, ఒక్కళ్ళకైనా మనసు రాలేదు. వాళ్ళు ఎంతగా ఏకీభవించారు అంటే అననీయ చచ్చిపోయాడు, సప్పీరా కూడా వచ్చేమైంది, మరణాన్ని తెచ్చుకున్నారు. వాళ్ళు మరణాన్ని తెచ్చుకున్నారు. కాబట్టి ఇతరులను శోధించి శోధనలోకి నడిపించేటువంటిది చాలా ఘోరమైనటువంటి స్థితి. దాన్ని ప్రభు అభ్యంతరములు అన్నాడు. అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవరి వలన అభ్యంతరం కలుగుతుందో వాడికి శ్రమ అన్నాడు.
ఆయన చెబుతూ మత్తయి సువార్త 18వ అధ్యాయంలో, ఈ చిన్నవాళ్ళలో ఒక్కడైనా మీరు అభ్యంతరపరిస్తే వాడు మెడకు ఆ తిరగటి రాయి ఒకటి కట్టబడి మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడ్డం వాడికి మేలు అభ్యంతరం కలగజేయడం కంటే అన్నాడు. కాబట్టి ఇలాగా మనం ఎదుటి వాళ్ళని మనతో పాటు ఉండేటువంటి ఆత్మీయులకు నష్టాన్ని కలిగిస్తాం వెనక్కి జారిపోతే. తర్వాత విషయం మనం చూస్తే మన మనస్సాక్షి వాత వేయబడుతుంది. మనస్సాక్షి అనేది మానవ హృదయంలో ఉంచబడినటువంటి దేవుని యొక్క ప్రతినిధి లాంటిది. మనస్సాక్షి అనేది దేవుని యొక్క ప్రతినిధి లాంటిది. మన మనస్సు, మనం వినేటువంటి వాక్యం, మనం చేసే పనులు, వీటన్నిటిలో ఈ మనస్సాక్షి ఏం చేస్తుందంటే మంచి చెడులను ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటుంది. నువ్వు ఎవరినైనా తిట్టావనుకో, నీ మనస్సాక్షి నీతో చెప్పు, దేవుని చూసావా నువ్వు తిట్టేశావు, అలా తిట్టొచ్చా, తిట్టకూడదు కదా. ఈ మనస్సాక్షి అనేది దేవుని యొక్క ప్రతినిధి లాంటిది. కాబట్టి మనకు మంచేదో చెడేదో ఎప్పటికప్పుడు మన మనస్సాక్షి చెప్పేస్తూ ఉంటాం. రక్షించబడిన వారి యొక్క మనస్సాక్షి దేవుని వాక్యం చేత పవిత్రపరచబడి దైవాత్మ చేత వికసింప చేయబడి చాలా చురుగ్గా పనిచేస్తుంది రక్షించబడిన తర్వాత మన మనస్సాక్షి. కాబట్టి కానీ దేవుని నుండి వెనకకు జారిపోయిన వారి యొక్క మనస్సాక్షి ఈ శక్తిని కోల్పోద్ది. మనస్సాక్షి అంటే ఆత్మ యొక్క స్వరం. కాబట్టి మన శరీరాశలు, శరీర స్వరం, పరిశుద్ధాత్మ ఈ పాపముల వలన వాత వేయబడినట్టు అయిపోయి మనస్సాక్షి మౌనంగా ఉంటుంది. దాని ఫలితంగా అనేక విషయాల్లో జ్ఞానహీనత, భక్తిహీనత మనలో ఏర్పడుతుంది. కాబట్టి మనస్సాక్షి వాత వేయబడుతుంది, అదొక నష్టం. మనస్సాక్షి వాత వేయబడితే నువ్వు మంచి చెయ్యు, చెడే చేస్తావు. తర్వాత మనం చూస్తే ఆత్మలోనే కాకుండా శారీరకంగా కూడా నష్టాలు అనుభవిస్తాం. ఆత్మలోనే కాకుండా శారీరకంగా కూడా నష్టాలు అనుభవిస్తాం. లోతు చూడండి, సొదొమ పట్టణమునకు చేరి అక్కడే ఉండడం వల్ల సొదొమలో తను సంపాదించిన ఆస్తి మాత్రమే కాకుండా అబ్రహాముతో ఉన్నంతకాలం కూడా సంపాదించిన ఆస్తిని కూడా పోగొట్టేసుకున్నాడు. భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. ఇద్దరు కూతుళ్ళు తమ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకుని ఆ నాశనం నుంచి తప్పించుకున్నా సరే వ్యభిచారాన్ని ఈ లోకంలో ప్రవేశపెట్టారు. కాబట్టి ఆత్మీయందే కాదు, శారీరకంగా, భౌతికంగా కూడా ఎన్నో నష్టాలు వెనక్కి జారిపోతే చూస్తాం. ఇంకా తర్వాతది ఆత్మీయ అంధత్వంలోకి వెళ్ళిపోతాం. దేవుడి నుంచి వెనక్కి జారిన వాడు తన ఆత్మీయ స్థితిని గ్రహించుకోలేడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం. న్యాయాధిపతులు 16, 20వ వచనం. ఆమె, సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముకుందుననుకుని అని అనుకున్నాను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు.
ఆత్మీయ అంధత్వం అన్నమాట. యెహోవా అతనిని ఎడబాసనని సంసోనుకు తెలియలేదు. కాబట్టి ఆత్మీయ అంధత్వం వచ్చేస్తుంది. అందుకే గుడ్డివాణి చేశారు వాళ్ళు. కళ్ళు 2 ఊడదీశారు, బంధించారు. బందీ గృహంలో తిరగలి విసిరేటువంటి ఉద్యోగం అతనికి వచ్చింది. కాబట్టి ఆత్మీయ అంధత్వం. దేవుడు విడిచిపెట్టేశాడా నన్ను అనే విషయం అతడు బంధించబడేంత వరకు తెలియలేదు. బంధించబడే వరకు తెలియలేదు. అదే ఆత్మీయ అంధత్వం. దేవుడు విడిచిపెట్టేశాడనే సంగతి దావీదుకి, సంసోనికి విడిచిపెట్టి వెళ్ళిపోయి బంధించబడిన తర్వాత కానీ తెలియలేదు. ఎప్పటిలాగా విడజీమేసుకుందాం, ఎప్పటిలాగా ఇవన్నీ తెంపేసుకుందాం, ఈ బంధకాలు ఓడదీసేసుకుందాం అనుకున్నాడు. అతని బలం పోయింది, అతని అభిషేకం పోయింది, అతడు దేవునికి దూరం అయిపోయినటువంటి విషయం, దేవుని ఆత్మ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందనే విషయం అతనికి తెలియలేదు. ఇంకా మనం తర్వాత చూస్తే దైవ సన్నిధి అంటే అయిష్టత వచ్చేది. పాపంలో ఉన్నవాడు ప్రార్థన చేయలేడు. కయ్యను చేసిన పాపం అతన్ని దైవ సన్నిధి నుండి తరిమేసింది. అందుకే నీ సన్నిధి నుంచి నీవు నన్ను వెళ్ళగొట్టావు కదా అంటాడు. అందుకే దావీదు 51వ కీర్తనలో అంటాడు 11వ వచనంలో, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు. నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయద్దు. ఎవరు త్రోసివేయక్కర్లేకుండానే దేవుని సన్నిధి అంటే అయిష్టత వచ్చేస్తుంది అలాంటి వ్యక్తికి, వెనక్కు జారిపోయిన వాడికి. ఇంకా తర్వాత మనం చూస్తే అస్థిరుడైపోతాడనమాట. అందుకే దావీదు ప్రార్థన చేశాడు 10వ వచనంలో, 51 కీర్తన 10వ వచనం, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించయ్యా అని ప్రార్థన చేశాడు. దేవుని వెనకకు జారిపోయిన వాడు చంచల మనస్కుడైపోతాడు. అస్థిరమైన మనస్సు అయిపోయి గాలికి ఇటు అటు కొట్టుకుపోబడే గడ్డిలాగా అయిపోతాడు. అందుకే భక్తుడు అంటాడు, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా నాకు పుట్టించు. అందుకే దావీదు చేసిన ప్రార్థన ఆలకించి అతని అంతరంగంలో స్థిరమైన మనస్సును ప్రభు పుట్టించారు. అందుకే దావీదు ఆ ఒక్క తప్పు చేశాడు, కానీ జీవితంలో మరి అన్నాడు అలాంటి తప్పు రిపీట్ కాకుండా చూసుకున్నాడు. పాపంలో పడిపోయిన వాళ్ళు, భక్తి విడిచిపెట్టి దేవుని విడిచిపెట్టి లోకంతో కలిసిపోయిన వాడు ఒకదాని తర్వాత ఒకటి అనేకమైన పాపాలు చేసేసుకుంటూ పోతాడు. అస్థిరుడైపోతాడు అన్నమాట. కానీ స్థిరమైన మనసు నాకు పుట్టించు అని దావీదు ప్రార్థన చేసుకున్నాడు. కాబట్టి మనసులో అస్థిరత ఏర్పడుతుంది. అందుకే ఆదివారం మందిరానికి మానకుండా వస్తాం చాలాసార్లు. ఒక్కసారి మానితే ఇక అక్కడి నుంచి వాడికి అస్థిరత ఏర్పడుద్ది. అనేకసార్లు మానేస్తాడు. అది బ్రేక్ కాకుండా చూసుకోవాలి. ఒక్కసారి కూడా మానకుండా ఉంటే వాడు అలాగే కొనసాగుతాడు. కానీ ఒక్కసారి కనుక మానేశాడంటే ఇంకా పూర్తిగా దేవునికి దూరం అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనసులో అస్థిరత ఏర్పడుతుంది. ఒకసారి తప్పు చేసేసాను కదా, ఒకటి చేస్తే ఏంటి 100 చేస్తే ఏంటి అని తెగిస్తాడు ఒక్కొక్కడు. ఇంకా మనం చూస్తే ఇంకా నష్టం ఏంటంటే అనుదిన జీవితంలో దేవుని సహాయం మనకు దొరకదు. అనుదిన జీవితంలో దేవుని సహాయం మనకి దొరకదు. దేవుడు సహాయం చేయడు. ఇశ్రాయేలు పరిస్థితి చూడండి. ఇశ్రాయేలు పరిస్థితి
సంఖ్యాకాండం 14వ అధ్యాయం 43వ వచనం. సంఖ్యాకాండం 14:43. ఎలయనగా అమాలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడ చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇంకా యెహోవా మీకు తోడై ఉండడని చెప్పింది. ఇక్కడ జరిగిన సంభాషణ ఏంటంటే, ఇక్కడ జరిగిన గొడవ ఏంటంటే, కనాను దేశం ఎంత శ్రేష్టమైనదో దాన్ని ఒకసారి చూసి రండి అని 12 మందిని పంపించాడు. 12 మందిని పంపించాడు. ఆ పట్టణాలు ఎలాంటి, ఆ ప్రాకారాలు ఎలాంటి, అక్కడ ఉన్నటువంటి జనులు ఎలాంటి వాళ్ళు, అక్కడ ఉండేటువంటి ప్రదేశం ఎలాంటిది, అక్కడ ఉండే పంటలు ఎలాంటి, ఆ దేశంలో ఉండేటువంటి జనులు బలమైన వాళ్ళు కాదో, ఆ దేశం చిన్నదా పెద్దదా, వాళ్ళు నివసించే భూమి ఎలాంటిదో, ఆ పట్టణాలు ఎలాంటివో, వాళ్ళు గుడారాల్లో నివసిస్తున్నారా కోటలో నివసిస్తున్నారా, ఆ భూమి సారమైందా నిస్సారమైందా, అక్కడ చెట్లున్నాయా లేవా, మొత్తం తిరిగేసిరండి. వస్తా ఆ దేశపు ఫలాల్లో కొన్నింటిని తీసుకురండి అని పంపించాడు. వాళ్ళు వెళ్ళి వచ్చారు. వచ్చి ఏమన్నారు, మేము వెళ్ళాం, వాళ్ళు మనకంటే బలవంతులు, తన నివాసులను భక్షించే దేశం అది, మాకు కనబడినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నత దేహులు, మా దృష్టికి మేము వాళ్ళతో పోల్చుకుంటే మిడతల్లాగా ఉన్నాం. చూడండి, మిడత మనతో పోల్చుకుంటే మిడత ఎంతదండి? మిడత ఎంత ఉంటుంది మనతో పోల్చుకుంటే? ఎంత పెద్దోళ్ళం మనం, మన దగ్గర మిడత ఆఫ్టర్ ఆల్ కదా. వాళ్ళు అంటున్నారు అదే, మా దృష్టికి వాళ్ళతో పోల్చి చూసుకుంటే మిడతల్లాగా ఉన్నాం, వాళ్ళ దృష్టికి కూడా వీళ్ళ మిడతలు ఆఫ్టర్ ఆల్ అన్నట్టు ఉంది. కాబట్టి మేము వెళ్ళాం అని వీళ్ళకి ఎత్తి అడిచారంట. ప్రభు కోపం వచ్చి, రే మీరు వెళ్ళరు కానీ మళ్ళీ తిరగండి అరణ్యంలో 40 సంవత్సరాలు తిరగండి అని చెప్పి ప్రభు కోపగించి వాళ్ళు తిరగడానికి అప్పగించేశాడు. మళ్ళీ వాళ్ళు అంటారు మనసు మార్చుకుని, అమ్మో మేము 40 సంవత్సరాలు అరణ్యంలో తిరగాల, వద్దులే మేము వెళ్తాం, మేము వెళ్ళి స్వాధీనపరుచుకుంటాం, మేము వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేస్తాం అని చెప్పి యుద్ధానికి బయలుదేరిపోయారు. మోషే అంటాడు, బాబు మీరు వెళ్ళకండి, అమాలేకీయులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి వెళ్ళారు, మీరు వెళ్ళారా చచ్చిపోతారు, ఎందుకంటే మీరు యెహోవాను అనుసరించడం మానేశారు కదా, మాకు వద్దనుకున్నారు కదా, ఆయన చెప్పినట్టు చేయమన్నారు కదా, అందుకే ఆయన మీకు తోడై ఉన్నాడు, మీరు వెళ్ళొద్దు అన్నాడు. మూర్ఖించి వెళ్ళారు, చాలామంది చచ్చిపోయారు. దేవుని సహాయం దొరకదు అన్నదని జీవితంలో, ఆత్మలో వెనక జారిపోయినటువంటి వాడికి. ఇంకా మనం చూస్తే కలిగే నష్టం ఏంటంటే, ఆత్మీయంగా వెనక జారిపోయినట్టు కలిగే నష్టం ఏంటంటే స్వభావం మారిపోద్దాడు. స్వభావం, ఆత్మీయ స్వభావం మారిపోద్ది, పూర్తిగా లోకానుసారుడు శరీరానుసారుడు అయిపోతాడు. ఆత్మీయందు బలంగా ఉన్నప్పుడు సహనం ఉంటుంది, ఓర్పు ఉంటుంది. కానీ బలహీనతలు ఏర్పడి వెనక్కి జారిపోయిన వాళ్ళకి చిన్న చిన్న బలహీనతల్లో కూడా కోపం, విసుగుదల ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఆత్మలో ఉండేటువంటి శాంతి, సమాధానాలు అన్నీ కోల్పోతారు. ఇంకా మరి తర్వాత చూస్తే కలిగేటువంటి నష్టం ఏంటంటే, కృపలో పెరుగుతున్నటువంటి సమయంలో, దేవునితో ఎదుగుతూ ఉన్నటువంటి సమయంలో మన హృదయం దైవాత్మతో నింపబడుతుంది. కాబట్టి ఆ మాటలన్నీ దైవాత్మ ప్రేరేపణతో వినివారికి క్షేమాభివృద్ధి కలిగేటట్లుగా ఉంటాయి మన మాటలు. కానీ వెనకకు జారిపోతే, ఆత్మలో వెనక్కు జారిపోయినవాడు, బలహీనమైపోయినవాడు, దేవునికి దూరం అయిపోయినవాడు,
వాడి ఆత్మీయ జీవితం కూడా బలహీనమైపోద్ది. కాబట్టి ఓన్లీ మాటలే ఉంటాయి, పనులు ఉండవు. కొంతమంది జీవితాలు చూడండి, మాటలకే పనులు ఉండవు. మాటలు పువ్వు అంటారు కొంతమందిని. మాటలు ఉంటాయి, పనులు ఉండవు. కాబట్టి మన సంభాషణ మాటల వరకే, క్రియల్లో ఉండవు అన్నమాట. క్రియలు లేనటువంటి జీవితంగా మారిపోతుంది. ఇంకా తర్వాత మనం చూస్తే కలిగే నష్టం ఏంటంటే స్వార్థపూరితమైన మనుషులు అయిపోతారు. ఆత్మలో బలంగా ఉన్నప్పుడు, దేవునితో కలిసి నడిచేటప్పుడు మనకుండేటువంటి ద్రవ్యం కానీ, డబ్బు కానీ, మనకుండే ఘనత కానీ, మనకుండే సంపద కానీ, మనకుండే ఉద్యోగం కానీ, మనకున్నటువంటి అధికారం కానీ, ఇవన్నీ కూడా సమస్తం, ఈ సమస్తమైన వాటిని దేవుని మహిమ కొరకు వాడతాం. అయితే వెనక్కు జారిపోయిన వాడు, రక్షించబడి వెనకబడిపోయిన వాడు, నేను, నా డబ్బు, నా ఘనత, నా శక్తి, ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అతన్ని బట్టి అతనే పొగుడుకుంటూ అతిశయిస్తూ అతని ఆత్మను క్షీణింపజేసుకుంటాడు. ఇంకా మనం చూస్తే ఆత్మీయంగా వెనకకు జారిపోయినటువంటి వాళ్ళు పరిస్థితి మనం చూస్తే 4 ప్రక్కల నుంచి కూడా శోధనలు వచ్చేస్తాయి. 4 ప్రక్కల నుంచి, ఇటు సంఘంలో, అటు లోకంలో, ఇటు కుటుంబంలో, అటు అపవాదితో, అన్ని రకాలుగా వాళ్ళ మీదకి శోధనలు వచ్చేస్తాయి. అన్ని రకాలుగా, ఇంట బయట, మనసులో వెలుపట, సంఘంలో, సంఘం వెలుపల అనేకమైనటువంటి శోధనల మీద పడతాయి, బాధల మీద పడతాయి. అనేకమైనటువంటి శోధనలు, అనేకమైన బాధలు, అనేకమైన నష్టాలు. గత వర్తమానాలు మనం చెప్పుకున్న ఒక వ్యక్తి గురించి, ఆత్మీయుడే, ఒకప్పుడు వెనుకకు జారిపోయి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అందుకే చాలామంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. దేవుని ఎరిగిన వాళ్ళు కూడా, రక్షణ పొందిన వాళ్ళు కూడా. ఆలోచన చేయండి. పిరికోళ్ళు వాళ్ళు, పిరికివారు. ఎందుకు పిరికోళ్ళు అయిపోతారంటే, ఇదిగో భక్తిగా ఉండాల్సిన వాళ్ళు దిగజారిపోయినందువల్ల, ఈ 4 పక్కల నుంచి వచ్చేటువంటి శోధనలు వాళ్ళు తట్టుకోలేక ఎన్నో నష్టాలు పొందుకుంటూ ఉంటారు. కాబట్టి ఆలోచన చేయండి, ఇలాంటి లక్షణాలు మనలో ఉంటే మనం ఆధ్యాత్మికంగా దిగజారిపోయాం. ఇలాంటి స్థితి నీకుంటే, ఇలాంటి స్థితిలో నీవు ఉంటే నువ్వు దిగజారిపోయావు, వెనకబడిపోయావు, అందుకే నువ్వు తొలగిపోయావు అనేటువంటి విషయం నీకు అర్థం అవ్వాలి. అయితే ఇలాంటి వాళ్ళని ఇంక ఇలా వదిలేయాలా? ఇలాంటి వాళ్ళు ఇంకా వేస్టా? వాళ్ళకి నిరీక్షణ లేదా? వాళ్ళు ఇంకా అలా అయిపోవలసిందేనా? లేదు లేదు. జారిపోయిన వారి పట్ల కూడా, వెనకబడిపోయిన వారి పట్ల కూడా, భక్తిలోనికి వచ్చి భక్తి చేస్తూ వెనకంజ వేసిన వారి జీవితాల్లో కూడా దేవుని కృప ఉంది. దేవుని కృప ఉంది. జారిపోయిన వారి పట్ల దేవుని కృప చూపిస్తాడు. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. ఇర్మియా 8:4. మరియు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడని వారితో చెప్పును, మనుషులు పడి తిరిగి లేవకుందురా? తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా? ప్రభు అడుగుతున్నాడు. మనుషులు పడిపోతే తిరిగి లేవరా? తొలగిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రారా? దానికి సమాధానం చెప్పండి మీరు. పడిపోతే తిరిగి లేవరా? లేస్తారు. తొలగిపోతే మళ్ళీ తిరిగి రారా? వస్తారు. అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు 24వ అధ్యాయం 16వ వచనం, నీతిమంతుడు 7 మారులు పడినా
తిరిగి లేస్తాడు. 7 సార్లు పడినా తిరిగి లేస్తాడు. 7 అనేది సంపూర్ణ సంఖ్య. 7 అనేది సంపూర్ణ సంఖ్య. మనిషి పడిపోయి అలా ఉండడండి, తిరిగి లేస్తాడు. ఒకసారి మీకా గ్రంథం చదువుతాం, 7వ అధ్యాయం. వేసవికాల పళ్ళు ఏరుకున్న తర్వాత, ద్రాక్ష పండ్ల పరిగె ఏరేసుకున్న తర్వాత ఎలా ఉందో నా స్థితి కూడా అలాగా ఉందన్న. ఇప్పుడు చూడండి, వేసవికాలం పళ్ళు కాసే కాలం. మామిడి పళ్ళు మనకు తెలిసింది చెప్పండి. వేసవికాలం పండు ఏంటి? మామిడి, జీడి మామిడి. ఇవి అయిపోయిన తర్వాత పరిగేరుకుంటాకి తోటలను వదిలేస్తారు. పరిగెరుకునే వాళ్ళు వచ్చి మొత్తం అంతా తిరగేసేసి ఒక్క గింజ కూడా లేకుండా కోసేసుకుంటారు కదా. ఆ ఏరుకున్న తర్వాత వెళ్ళామనుకో నీకేం దొరుకుతాయి? ఏం దొరకవు. అందుకే భక్తుడు అన్నాడు, అలా ఉంది నా పరిస్థితి అన్నాడు. భక్తుడు లేడు, జనులు యథార్థపరుడు లేడు, అందరూ ప్రాణహాని చేసేవాళ్ళే, కిరాతకులు అయిపోయారు, వల్లొగ్గేవాళ్ళు, కీడు చేయడం 2 చేతులతో కీడు చేస్తున్నారు. అధిపతులేమో బహుమానాలు కోరుతున్నారు, న్యాయాధిపతులేమో లంచాలు పుచ్చుకుంటున్నారు, గొప్ప గొప్ప వాళ్ళు కూడా మోసపు కోరికలు తెలియజేస్తున్నారు. వాళ్ళందరూ అలా తయారైపోయారు. మంచివాళ్ళు ముళ్ళ చెట్లులాగా అయిపోయారు, యథార్థవంతులు ముళ్ళ కంచెలాగా అయిపోయారు, ముళ్ళుగా అయిపోయారు. స్నేహితులను కూడా నమ్మడానికి లేదు, ముఖ్య స్నేహితులను నమ్ముకోవడానికి లేదు. కౌగిట్లో పండుకున్న భార్య విషయంలో కూడా వాళ్ళ ఎదుట కూడా నోరు కాసుకోవాల్సి వస్తుంది. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెడుతున్నాడు, కుమార్తె తల్లి మీదకి, కోడలు అత్త మీదకి లేస్తుంది. ఎవరింటి వాళ్ళు వాళ్ళకే విరోధులైపోయారు. ఇలా ఉంది నా పరిస్థితి. అయినా 7వ వచనంలో ఏమంటున్నాడు? అయినా నేను యెహోవా కొరకు ఎదురు చూస్తాను, నా రక్షణకర్త అయిన దేవుని కోసం నేను కనిపెట్టుకుంటాను. నా దేవుడు నా ప్రార్థన వింటాడు. ఓ శత్రువా, నా శత్రువా, నా మీద అతిశయపడొద్దు. నేను కింద పడినా తిరిగి లేస్తాను. నేను అంధకారంలో కూర్చున్నా యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. నేను యెహోవా దృష్టికి పాపం చేశాను కాబట్టి ఆయన నా పక్షాన వ్యాజ్యమాడి నా పక్షాన న్యాయం తీర్చే వరకు నేను ఆయన కోపాగ్నిని సహిస్తాను. ఆయన నన్ను వెలుగులోకి రప్పిస్తాడు, ఆయన నీతిని నేను చూస్తాను. నా శత్రువా, నా మీద అతిశయపడకు. నేను కింద పడినా తిరిగి లేస్తాను. చాలామంది అంటూ ఉంటారు లోకంలో, నవ్విన నాపసేనే పడిందంట, తిరిగి లేస్తాం. ఇది క్రైస్తవుల విశ్వాసం, నిరీక్షణ. పడిపోయావా, జారిపోయావా, వెనకబడిపోయావా, ప్రభు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టాడు. వాళ్ళని సరిదిద్ది, వాళ్ళని శిక్షించి, వాళ్ళని గద్దించి, వాళ్ళకి బుద్ధి చెప్పి తిరిగి తన సహవాసానికి నడపడానికి సమర్థుడు మన ప్రభు. అందుకే భక్తుడు అంటాడు, ఆయన కోపాగ్నిని సహిస్తాను, నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయం తీర్చే వరకు నేను ఆయన కోపాగ్నిని సహిస్తాను. కాబట్టి ప్రభు తిరిగి మనల్ని పునరుజ్జీవింప చేయగలడు. రక్షించబడినటువంటి విశ్వాసి వెనకకు జారిపోతే దేవుని కృప ఎప్పుడు విడిచిపెట్టదు, వెంబడిస్తూనే ఉంటుంది. అతను మళ్ళీ తిరిగి పశ్చాత్తాపడి ఆయన సన్నిధికి చేరే వరకు ఆయన కృప వెంబడిస్తాను ఉంటుంది. అయితే ఆయన కృపను తృణీకరించి లోకుగట్టి ఇలాగ నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే శ్రమల పాలవుతావు. హోషేయ గ్రంథం, హోషేయ 12వ అధ్యాయం 3 నుంచి 6 వరకు. తల్లి గర్భం ఉంది యాకోబు తన సహోదరుని మడిమని పట్టుకున్నాడు. మగసిరి గెలవాడు అతడు దేవునితో పోరాడాను. అతడు దూతతో పోరాడి జయమందును. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలను. బేతేల్లో ఆయన అతనికి ప్రత్యక్షమైన అక్కడ ఆయన మనతో మాట్లాడాను. యెహోవా అని, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థనామం. కాబట్టి
నీవు నీ దేవుని తట్టు తిరగవలను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచు. కన్నీరు విడిచాడంట, బతిమలాడుకున్నాడు, బేతేల్లో ప్రత్యక్షమయ్యాడు, మాట్లాడాడు దేవుడు యాకోబుతో. ఇక్కడ భక్తుడు అన్నాడు, కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరుగు, కనికరాన్ని న్యాయాన్ని అనుసరించు, ఎడతెగక దేవుని యందు నమ్మిక ఉంచు అంటున్నాడు. మరొక ఆదరణకరమైన మాట ఏంటంటే, ఇందాక మనం చదువుకున్నాం న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనం. అతడు బందీగృహంలో తిరగల విసిరివాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టాడు. అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టాడు. అతని తల వెంట్రుకలు తిరిగి మొలవడం మొదలుపెట్టాడు. సంసోను యొక్క బలాన్ని దేవుడు తల వెంట్రుకల్లో ఉంచాడు. అయితే అతడు దెలీల వలలో పడి తల వెంట్రుకలు క్షౌరం చేయించబడ్డాయి. ఆ తర్వాత అనేక నష్టాలు వచ్చినాయి. అతడు క్షౌరం చేయబడిన తర్వాత తల వెంట్రుకలు తిరిగి మొలుచుట మొదలుపెట్టాడు. అంటే దేవుని కృప తిరిగి సంసోనుకు ఇవ్వబడింది. దేవుని విడిచి నిరుత్సాహపడుతున్నటువంటి వారికి ఇది ఎంత ఆదరణకరమైన సమాచారమో ఒకసారి ఆలోచించేయండి. దేవుని విడిచి నష్టపడిన వారు చాలామంది నిరుత్సాహపడతారు. నా గతింతే, నా బ్రతికింతే అని ఏడుస్తూ ఉంటారు. సంసోను జీవితాన్ని బట్టి మనం చూస్తే నిరాశపడక్కర్లేదు. సాతాను సంసోను యొక్క తల వెంట్రుకలు కత్తిరించగలిగాడు, కానీ లోపల ఉన్నటువంటి నాటిన వేరుల్ని వాడు పీకేయలేకపోయాడు. సంసోను వలె బందీ గృహాల్లో బానిసలుగా ఉన్నటువంటి వారి యొక్క అనుభవం కలిగినటువంటి భక్తులు, ఇలాంటి అనుభవం కలిగిన భక్తులు కూడా మళ్ళీ తిరిగి దేవుడు బలాన్ని ఇస్తాడు. 16వ అధ్యాయం 30వ వచనం చూస్తే, మరణకాలమున అతను చంపిన వారి శవముల లెక్క జీవితకాలం అతను చంపిన వారి లెక్క కంటే ఎక్కువైంది. పాపం వల్ల వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రంకు లోనైన వారు కాదు, కాబట్టి పాపం మీ మీద ప్రభుత్వం చేయలేదు అంటాడు. ఆయన పరిపూర్ణతలో నుండి మనం అందరము కృప వెంబడి కృప పొందుకుంటూ ఉన్నాం. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర కూర్చున్నప్పుడు తండ్రి ఇంకేం మాట్లాడలే, వాడు చెప్పేది కూడా వింటలా. ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికెను, తప్పిపోయి దొరికెను. చార తీసుకున్నాడు, కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. ప్రశస్త వస్త్రాలు, ఉంగరం, చెప్పులు, విందు. తిరిగి ప్రభు అతన్ని ఉన్నత స్థితిలోకి నడిపించాడు. కాబట్టి వెనుకకు జారిపోయాను నేను, నా బ్రతికింతే, నేను దేవునికి దూరం అయిపోయాను, దేవునికి ఇష్టడుగా ఉండలేకపోతున్నాను, ఆయన నన్ను వదిలేశాడు. ఇలాంటి మనస్సు అపవాది కలిగించే మనస్సు. అపవాది నీలో నిరాశను పుట్టించి నీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేయడానికి చూస్తూ ఉంటాడు. నువ్వు నిరాశపడద్దు. ఒకవేళ ఎలాంటి స్థితిలో, జారిపోయినటువంటి స్థితిలో నష్టాలు అనుభవిస్తూ ఉన్నావా, ప్రభు దగ్గరకు రా. ప్రభు నిన్ను బలపరుస్తాడు, తన కృపనిస్తాడు, నేను ధైర్యపరుస్తాడు. అట్టి స్థితి దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమస్వరూపి, నీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మేమందరం కలిసి నీ వాక్యాన్ని ధ్యానించుటకు మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మా ఆధ్యాత్మిక జీవితాన్ని మేము పరీక్ష చేసుకుంటున్నాం. వెనుకకు జారిపోయిన వారు కలిగేటువంటి నష్టాలేంటో తెలియపరిచారు. అవును ప్రభువా, మరలా తిరిగి పాపంలో ప్రవేశిస్తాం, మా పాపాల పట్టి పెరిగిపోతుంది అని తెలియపరిచారు. రక్షణ ఆనందాన్ని కోల్పోతాం, దేవుని ఆత్మను దుఃఖపరిచి ఆర్పివేస్తాం. మాతో పాటు మా బంధువులకి, మా ఆత్మీయ బంధువులకు కూడా మేము నష్టాన్ని కలుగజేస్తాం. మా మనస్సాక్షి వాతమైపడుతుంది.
శారీరకంగా కూడా ఎన్నో నష్టాలు అనుభవిస్తాం. ఆత్మీయ అంధత్వం మాలో పేరుకుపోద్ది. మీ సన్నిధి అంటే ఇష్టం లేనటువంటి మనసు ఏర్పడుతుంది. మా మనసులో స్థిరం ఉండదు. అనుదిన జీవితంలో మీ సహాయం మాకు దొరకదు. మా స్వభావం, మా సంభాషణ మారిపోతుంది. స్వార్థపూరితమైన బ్రతుకైపోద్ది మా బ్రతుకు. 4 ప్రక్కల నుంచి అనేకమైన శోధనలు, శ్రమలు విస్తరిస్తాయి. అయితే మా పూర్వదినాలు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఏ మహోన్నతమైనటువంటి స్థితిలో దేవుడు మీరు మమ్మల్ని వెలిగించారు. మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో నిండిన గొప్ప పోరాటాన్ని సహించారు మీరే. ఆ గొప్ప దినాలు జ్ఞాపకం చేసుకోండి అంటాడు పౌలు గారు హెబ్రీ పత్రికలో. ప్రకటన గ్రంథంలో నువ్వు ఏ స్థితి నుంచి పడ్డావు, ఏ స్థితిలో నుండి నువ్వు పడిపోయావో జ్ఞాపకం చేసుకో, మారు మనసు పొందు. ఆ మొదటి క్రియలు చేయమని మీరు హెచ్చరించారు. మనుషులు పడిపోయి తిరిగి లేవరా, తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా అని నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరిస్తున్నారు. నీతిమంతుడు 7 మారులు పడినా తిరిగి లేస్తాడు అని నీ వాక్యంలో రాసి ఉంచావు. ఈ మాటలు ఎన్నో గొప్ప ఆదరణకరమైనటువంటి మాటలు ప్రభువా. ఈ మాటలన్నిటి ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారు. సంసోను యొక్క తల వెంట్రుకలు తిరిగి మొలుస్తున్నాయి, తిరిగి ఎదుగుతున్నాయి. అవును ప్రభా, పడిపోయిన వారి పట్ల కూడా మీ ప్రేమను, జాలని చూపించేటువంటి దేవుడు ప్రభువా. మీరు మాతో ఈరోజు మాట్లాడారు. ఈ రీతిగా ఎవరైనా పడిపోయిన స్థితిలో నష్టాలు అనుభవిస్తూ ఉంటే వారిని విడిపించండి, తిరిగి నూతనపరచండి, తిరిగి ధైర్యపరచండి. మీ భక్తి విశ్వాసంలో వారిని స్థిరపరచండి. మీ కృపకు పాత్రలుగా చేయమని ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ మరి కొద్దిసేపు మేమందరం కలిసి ప్రార్థిస్తూ ఉండగా మా ప్రార్థనలో మీరుండి, మా ప్రార్థనలకు మీరు జవాబిచ్చి మాకు మేలు చేయమని ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించాం.